హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మునక్కాయలు పచ్చడి చేయబోతున్నాం. నేను చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది అనమాట. వేడి వేడి అన్నం తింటే. అండ్ దానికి కావాల్సిన ధనియాలు, జీలకర్ర, రాయ, మెంతులు కొంచెం ఇది మొత్తంగా ఫ్రై చేసేసుకొని మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకొని అది పక్కన పెట్టుకోండి. అండ్ మునక్కాయలు మంచిగా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకొని మంచిగా ఆరాలన్నమాట. ఫ్యాన్ కింద పెట్టేసి మంచిగా తుడిచిన తర్వాత నిల్వ ఉండాలంటే మంచిగా తుడవాలి. అండ్ ఆయిల్ అనేది హీట్ చేసేసుకున్న తర్వాత మునక్కాయలు అనేది మంచిగా మనం డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ పక్కన డిస్టర్బెన్స్ ఉంటుంది, అది అవాయిడ్ చేసేయండి. మా మరిది గారు క్లాస్ చెప్పుకుంటున్నారనమాట. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. అది తర్వాత చింతపండు ఒక అరగంట నానబెట్టుకొని దాన్ని మంచిగా గుజ్జు తీసేసి అది కుక్ చేసుకోవాలి. ఆ చింతపండు అనేది మనం కుక్ చేసుకోవాలి. మంచిగా అయితే గుజ్జు మొత్తం తీసేసుకొని అది కుక్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు కలుపుకుందాం. మంచిగా చల్లారిన మునక్కాయలు అందులో మేము వేసిన పౌడర్ మొత్తం వేసేసి అంటే జీలకర్ర, ధనియాలు, మెంతులు, రాయ కొంచెం ఫ్రై చేసేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకొని అందులో వేసేసుకొని దాని తర్వాత మనం తగినంత కారం, నేను ఒక అర గ్లాస్ కారం వేసేసుకున్నాను. దాని తర్వాత ఒక అర గ్లాస్ కంటే ఒక పావుకి కొంచెం సాల్ట్ అనమాట. ఈ సాల్ట్ వేసేసి మంచిగా ఇది కలిపేసేయాలి. మంచిగా కలిపేసిన తర్వాత ఇందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ అది కూడా శనక్కాయల ఆయిల్ వేస్తే మనకి పచ్చడి అనేది చాలా నిల్వ పడుతుంది. అంటే మేము ఇందాక ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసుకుంటాం. అందులో మేము ఆల్రెడీ మంచిగా హీట్ చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేయండి. అండ్ ఆయిల్ వేసేసి మంచిగా ఫుల్గా కలిపేయండి. అంతా మన మునక్కాయల పచ్చడి అనేది రెడీ. అండ్ వేడి అన్నంలో మునక్కాయల పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచిగా కుదిరింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవరైనా ట్రై చేయండి. చాలా బాగుంది. నాకు ఇన్ని పచ్చడి వస్తాయి. ఏమేమి పచ్చడి కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసి చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇది ఒక్కరోజు బయట పెట్టేసి ఒక 2 days బయట పెట్టేసి థర్డ్ డే ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నిల్వన్న మునక్కాయల పచ్చడి రెడీ అవుతుంది. యమ్మీగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నా ఛానల్ని చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.